తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహులు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో సంచారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. చేసే పనిలో పట్టుదల ఉంటుంది. ఏ పని ప్రారంభించినా అది పూర్తవుతుంది. అడ్డుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాటిని పక్కన పెట్టి మీకంటూ ఒక సొంతంగా ఏదైనా కార్యక్రమం ఎలా చేయాలి అని తలపెడతారు. ఆ కార్యక్రమం పూర్తవుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ఒక ప్రాజెక్టు ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. అలాగే రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. సేల్స్ బాగా పెరుగుతాయి. వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా కూడా ఈ వారం బాగుందని చెప్పచ్చు. అయితే వీరికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. మనం ఒక పని చేస్తే వెనక్కి లాగేవారు ఎక్కువగా ఉంటారు. కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏం చెప్పినా సరే మీరు పట్టించుకోకుండా మీ పని మీరు చేయండి. 10 మంది 10 రకాలుగా చెప్తుంటారు. అన్నీ విని మనం చేయాలంటే కష్టం. కాబట్టి ఏది మంచో ఏది చెడో మీకు తెలుసు. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి వారి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. మిగతా వాళ్ళ విషయాల గురించి పక్కన పెట్టేసేయండి. ఏది ఏమైనప్పటికీ ఈ వారం వీరికి చాలా బాగుందని చెప్పచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే ఇంటర్వ్యూలో చిన్న చిన్న తప్పిదాలు జరిగే అవకాశం ఉంది. ఏదైనా సరే చాలా ప్రాక్టీస్ చేసి ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల కోసం ప్రయత్నిస్తున్న వారికి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నట్టుగా ఈ వారం వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వీరికి అర్ధాష్టమి శని కూడా పూర్తయింది. చక్కగా ఉంది వీరికి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా బాగుంటుంది. ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఎవరు ఎన్ని అనుకున్నా మనకు సంబంధం లేదు, మన పని మనం చేయాలి, నలుగురిలో మనకంటూ గుర్తింపు ఉండాలి అనే యోచన ఎక్కువ చేస్తారు. నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు. సంతానాభివృద్ధి బాగుంటుంది. వారి కోసం మీరు ఎక్కువగా శ్రమిస్తారు. ఏం చేసినా వారి కోసమే కదా, వారు బాగుంటే మనం బాగున్నట్టే అని యోచిస్తారు. అయితే ఇటువంటి సందర్భంలో ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోవాలి. గృహ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతాయి. ఇల్లు కొనాలనే యోచన చేస్తారు. అది ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. వాహన యోగం ఉంది. అలాగే భూమి కొనాలనుకునే వారి డాక్యుమెంట్స్ పరిశీలించుకుని ముందుకు వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి, చార్టెడ్ అకౌంట్స్కి, అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్, రియల్ ఎస్టేట్, సినీ రంగం వారికి, చిరు వ్యాపారస్తులకు, ముఖ్యంగా కూరగాయల వ్యాపారస్తులకు, టిఫిన్ సెంటర్స్ వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి అన్నట్టుగా కష్టం తగిన ప్రతిఫలం ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ₹1 వస్తే ₹2 ఖర్చు ఉంటుంది వీరికి. ఈ రాశి వారికి ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని మంచి పనులు సానుకూలపడే విధంగా గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి. మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తాయి. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ వృత్తులతో దీపారాధన చేయడం, కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఎందుకంటే వీరికి నరదిష్టి అధికంగా ఉంటుంది. మీరు ఎంత ముందుకు వెళ్తున్నారో అంత ముందు లాగే వాళ్ళు ఉంటారు. వీడు బాగా ఎదిగిపోతున్నాడు, మనకంటే ముందుకు వెళ్ళిపోతున్నాడు అన్న నరదిష్టి అధికంగా ఉంటుంది. మీ దగ్గర ₹1 ఉన్నా ₹10 ఉన్నాయి అనుకుంటారు. అందుకనే కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే కుదిరితే రుద్రపాశుపత హోమం చేయించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.